ఎవ్రీవన్, ఈ వీడియోలో గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 1లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ వచ్చాయి కదా. సో టోటల్గా 22 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఇంగ్లీష్ క్వశ్చన్స్. సో దానికి కీ ఏంటో చూద్దాము, కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాము. అయితే ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసారో వాళ్ళకు కీ అంటే ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయ్యాయో రాంగ్ అయ్యాయో తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, కాంపిటీషన్స్ ఎలా ఉంది, టఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఈజీగా వస్తుందని అని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చినట్లయితే 4 సెంటెన్స్ ఇచ్చాడనమాట. సో ఇందులో రాంగ్ సెంటెన్స్ని చూస్ చేసుకోమంటున్నారు అనమాట. అంటే అడ్వర్బ్తో అని ఇక్కడ మెన్షన్ చేశాడు, ఇక్కడ అడ్వర్బ్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట. ఎందుకు అంటే టామ్ డ్రోవ్ కేర్ఫుల్ అలాంగ్ ది నారో రోడ్ అంటున్నాడు. ఇక్కడ రావాల్సింది మనకు ఏంటిదంటే కేర్ఫుల్లీ అని రావాలన్నమాట, కేర్ఫుల్లీ అని రావాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట అప్పుడు బి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంజెక్షన్తోని సెంటెన్స్తోని మ్యాచ్ చేయమని మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చిందనమాట. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే సో A3 అనమాట. అడిషన్ వచ్చేసి ఫర్దర్ మోర్ చైల్డ్ మోర్టాలిటీ రేట్స్ మస్ట్ బి ఎగ్జామైన్డ్. సో ఇదనమాట. సో A3 B4 C5 D1 E2 అనమాట. సో E2 ఈ వచ్చేసి అపోజిషన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ త్రూ ది కాన్సెప్ట్ ఈజ్ ఈజీ, బట్ ఇక్కడ ఏంటంటే అపోజిషన్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. సో మనకి E2 అనమాట. సో ఇదొక్కటి మనకు తెలిస్తే అన్నీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి, అంటే అన్నీ ఎలిమినేట్ చేయొచ్చు మిగతా ఆప్షన్స్ని. సో E2 ఉన్నది కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు, ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేయమని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ క్వశ్చన్. అయితే ఏంటి అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఇది ఐటీకి రిలేటెడ్ సెంటెన్స్ అనమాట ఇది. సో PRTQS అనమాట. సో మీరు చూసుకోండి, PRTQS. పి వచ్చేసి యాజ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్ వీ ఇంటెండ్ టు హైర్ ఆర్ అవుట్ సోర్స్. ఐటీ రిలేటెడ్ అని చెప్పాను కదా. ఇట్ ఈస్ కామన్లీ అండర్స్టూడ్ దట్ we will confronted with a marketplace so comprised of services provided of varying quality and reliability. So ఇది నెక్స్ట్ వచ్చేసి some may offer attractive rates and terms but may have unproven business histories or highly proprietary environments. సో ఇట్లా సమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఇది సెంటెన్స్ మనం చూసుకోవాలి. ఇక్కడ అదర్స్ సమ్ ఫస్ట్ లైన్స్ మనకు ఇవి ఐడెంటిఫై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో PRTQS. నెక్స్ట్ వచ్చేసి 132 క్వశ్చన్ వచ్చేసి సో ఫిల్ ఇన్ ది బ్లాంక్ లాగా ఇచ్చాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ అనమాట. అంటే ఈ క్వశ్చన్ పేపర్కి ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది కదా, సమ్ పవర్ అని ఇచ్చిండు. సో పవర్కి ఇక్కడ ఏది మ్యాచ్ అవుతుంది, సమ్ ప్రీ ప్రోగ్రామ్డ్ పవర్ అంటామా, సో ప్రీ అప్టైన్డ్ పవర్ అంటామా, సుప్రీం పవర్ అంటామా, హయ్యర్ పవర్. సో మనం మ్యాక్సిమం విన్నది అంటే మనకు వింటాం కదా జనరల్గా, దాన్ని బట్టి కూడా ఈ ఆన్సర్ని గెస్ చేయొచ్చు. సుప్రీం పవర్ అండ్ అథారిటీ దట్ గైడ్స్ అవర్ ఎంటైర్ కోర్స్ ఆఫ్ లైఫ్. సో ఇదనమాట. సో సుప్రీం ఎంటైర్. సో ఇది థర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 133 క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే సో S1 ఫస్ట్ సెంటెన్స్, S7 ఇవి కరెక్ట్గానే ఉన్నాయి. ఇవి కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట సెంటెన్స్ని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి TQPSR అనమాట. సో TQPSR ఫస్ట్ వచ్చేసి అకార్డింగ్ టు సైంటిస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి TQ అనమాట, బట్ ఇది. నెక్స్ట్ P వచ్చేసి వెన్యూ, TQPSR ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఐ యూజువల్లీ స్పెండ్ 3 to 4 nights. ఈ క్వశ్చన్కి అవే, క్రంచింగ్, లర్నింగ్, హై అనమాట. సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ వాజ్ అంటున్నాడు. వాజ్ మనము ఎప్పుడు V4కే యూజ్ చేస్తాం కదా. సో V4 ఏముంది అంటే ఇక్కడ లర్నింగ్ అనమాట. సో లర్నింగ్ మిగతా దాంట్లో లేదు చూడండి, ఇక్కడ లర్న్ట్ అని ఉంది. సో ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్లో ఉంది, అంటే V2 ఫామ్లో ఉంది, ఇది V2 ఫామ్లో ఉంది. సో ఇది V1 ఫామ్లో ఉంది. సో ఇది ఒక్కటే V4 ఫామ్లో ఉంది. సో ఇట్లా గెస్ చేయొచ్చు. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతే. సో హై అండ్ ఏ ఫిజికల్లో. సో హవే, క్రంచింగ్, లర్నింగ్, హై ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ చైనా హెల్డ్ అనదర్ రౌండ్ ఆఫ్ డిప్లొమాటిక్ టాక్స్ టు కంప్లీట్ ఇది ఈ సెంటెన్స్కి వచ్చేసి ఆన్సరు ఆప్షన్స్ అగ్రీడ్ త్రూ ఫర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి
136 క్వశ్చన్ వచ్చేసి సెవరల్ ఎక్స్ బ్యాంక్ కస్టమర్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఐదర్ అటెంప్టెడ్ ఆర్ సక్సెస్ఫుల్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్కి ఏంటి అంటే ఆన్సరు ఇదనమాట, ఫ్రాడ్యులెంట్ ఓవర్ అపియర్డ్ ఇండికేషన్. నెక్స్ట్ వచ్చేసి 137 క్వశ్చన్. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. సో ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ కంపల్సరీ డీన్ కామెన్ ఈజ్ ఏ 50 years ఓల్డ్ అమెరికన్ ఎసెంట్రిక్ హూ ఈజ్ ఆల్సో మల్టీ మిలియనీర్ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి డి ఫస్ట్ ఉంటుంది. సో మిగతావి డి ఫస్ట్ ఉంటుంది, అన్నిటిలో డి ఫస్ట్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి హీ ఆల్వేస్, తన గురించి చెప్తున్నాడు కదా, తను ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సో అందుకే మనకు డిఈ వస్తుంది. డిఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి డిఈ బిఏసి. మిగతావి చూసుకుంటే తెలుస్తుంది మనకి, డిఈ బిఏసి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 138 క్వశ్చన్. సో 138 క్వశ్చన్ ఏంటి అంటే, సో గ్రామటికల్లీ కరెక్ట్గా ఉంది విత్ అంటే రిఫరెన్స్ టు ది టెన్స్తో ఏదైతే కరెక్ట్గా ఉందో టెన్స్ వైజ్గా, సో దాన్ని చూస్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వర్ అని ఉంది. వర్ అనేది పాస్ట్ టెన్స్ అనమాట. సో వర్ అనేది పాస్ట్ టెన్స్. ఇఫ్ యు వర్, సో మనకు పాస్ట్లోనే ఉండాలన్నమాట వర్బ్ కూడా. సో విల్ అని ఉంది. సో విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ కదా. సో ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో రాంగ్ ఆన్సర్. అట్లా మనం ఈ ఏ ఉన్నది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏ ఉన్నది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 2 ఆన్సర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ హీ ఈజ్ ఏ వేరియస్ రీడర్ టు హిస్టారికల్ నావెల్స్ హీ విల్ రీడ్ ఏ లాట్ ఆఫ్ దెమ్ ఈగర్లీ అండ్ క్విక్లీ. ఇది కొంచెం కరెక్ట్గానే ఉంది. సో అట్లా చూసుకున్నట్లయితే బీడీ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ బీడీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ హ్యాడ్ ఇవి పాస్ట్ టెన్స్లో ఉంది. కెన్ అనేది మనకి ఇక్కడ. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో బి అండ్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దానికి ద గర్ల్ డాష్ కాయిన్స్ ఫ్రమ్ హర్ పిగ్గీ బ్యాంక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ బిఫోర్ షీ. దీనికి వచ్చేసి హ్యాడ్ బీన్ కౌంటింగ్ థాట్. ఇది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, సో సబ్జెక్ట్ ఇన్ అగ్రిమెంట్ విత్ వర్బ్ ఏది కరెక్ట్గా ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి ఒకటే కరెక్ట్గా ఉందన్నమాట. సో మెనీ హాఫ్ అజ్ ఇది ఆన్సర్. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్తో ఏది కరెక్ట్గా ఉంది అని అడుగుతున్నాడు. 2000 రూపీస్ సీమ్స్ ఏ రీజనబుల్ ప్రైస్ ఫర్ దిస్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ ఏ ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అని అడుగుతున్నాడు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో ఇన్కరెక్ట్ కాబట్టి ఆల్ ది బనానాస్ హ్యావ్ హీటన్ బై ది మంకీస్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్స్ రిపోర్టర్ స్పీచ్ అంటున్నాడు కదా. సో రిపోర్టర్ స్పీచ్లో ఎలిమినేట్ ఈజీగా చేయొచ్చు. మే అనేది మైట్ అవుతుంది. సో నవ్వు అనేది దెన్ అవుతుంది. సో నవ్వు ఉండదు. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ 3 ఉన్నాయి. ఈ 3 తర్వాత ఏమవుతుంది, మే అనేది మైట్ అవుతుంది. సో మే అనేది మైట్ అవుతుంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో మైట్ ఇది ఒకటే ఉంది. సో టుమారో నెక్స్ట్ డే అని అవుతుంది అనమాట. టుమారో నెక్స్ట్ డే అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దే వుడ్ నాట్ ఈట్ అండ్ ఇట్. నెక్స్ట్ డే ఉన్నది ఆన్సర్. మైట్ దెన్ మైట్ నెక్స్ట్ డే. ఈ 3 హింట్స్ అనమాట ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే A4 B1 C5 D3 E2 అనమాట. ఇవి చూసుకోండి ఒకసారి, కీ మీరు కరెక్ట్గా పెట్టారా లేదా అని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతున్నాడు. సో దీనికి ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీడీ అనమాట ఆన్సర్ దీనికి. ఇది చూసుకోండి. అంటే వీటన్నిటికీ సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు అండర్లైన్ చేసిన వాటికి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. వచ్చేసి ఏ ద కుడ్ యూ పాస్ మీ ఏ పీస్ ఆఫ్ క్లాత్, ఐ హ్యావ్ స్ప్లిట్ సమ్ మిల్క్ ఆన్ ది ఫ్లోర్. ఆన్ ది ఫ్లోర్, ఆన్ తర్వాత ద ఫ్లోర్ అనే వస్తుంది. సో దా అని 3 ఉన్నాయన్నమాట. దా అని ఇలా చూసుకోండి. కుడ్ యూ పాస్ మీ ఏ పీస్ ఆఫ్ క్లాత్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నో ఆర్టికల్ రిక్వైర్డ్. ఐ వెంట్ టు ప్రిజన్ ఏ లాట్ వెన్ ఐ వాస్ ఏ స్టూడెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ఎట్ ది సో మాంచెస్టర్ యూనివర్సిటీ. సో నో ఆర్టికల్ రిక్వైర్డ్ ద ఇది ఆన్సర్. నెక్స్ట్ దానికి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇన్కరెక్ట్ ప్రిపోజిషన్స్ ఉన్నది చూస్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కొంచెం నాకైతే రాంగ్ అనిపించింది క్వశ్చన్. సో ఐ ఆర్డర్డ్ 10 books అంటాము, బట్ ఐ ఆర్డర్డ్ ఫర్ 10 books అని ఉంది. సో ఇక్కడ ఏ ఉండాలి. సో ఇక్కడ ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా కరెక్ట్ అనిపిస్తుంది. సో దీనికి మాత్రం కీ చూసుకుంటే ACD.
నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి అరౌండ్ బ్యాక్ ఇన్ ఆన్ అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అరౌండ్ బ్యాక్ ఇన్ ఆన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కీ చూసుకోవడానికి ఈజీగా అవుతుందని వీడియో చేశాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.